ఏమే కోడలా, ఇల్లంతా తాలింపుతో మంచి గుమగుమలాడిపోతుంది. ఏం చేస్తున్నావే? వచ్చేసారా అత్తమ్మ? చూడండి, ఈ పచ్చడి ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఏం పచ్చడే? టమాటా పచ్చడా? 2 గంటల్లో నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి టమాటా పచ్చడి చేసేసావా? టమాటాలు మనం ఎండబెట్టలేదు, ఊరబెట్టలేదు, అలా ఎలా చేసేసావే? అదా అత్తమ్మ, ఇప్పుడు ఎండలో పెట్టడం అదేం అవసరం లేకుండా ఈజీగా చేసేయచ్చు అత్తమ్మ, అందుకే చేసేసా. మరి ఉప్పు కారాలు ఎంత వేయాలి, ఏం వేయాలి అని కూడా అడగలేదు కదే. అదా అత్తమ్మ, నేను యూట్యూబ్లో ట్రీ మీడియా ఫుడ్ అనే ఛానల్లో టమాటా నిల్వ పచ్చడి అనే వీడియో చూశానత్తమ్మ. చాలా ఈజీగా అనిపించింది, పైగా పక్కా కొలతలతో చూపించారు. చూస్తుంటేనేమో నోరు ఊరిపోతుంది. పైగా మీరు ఎప్పటి నుంచో టమాటా పచ్చడి చేద్దామే అని అడుగుతున్నారు కదా, మీరు ఇంటికి వచ్చేలోపు సర్ప్రైజ్ చేసేద్దామని చేసేసానమాట. ఇంతకీ నచ్చిందా అత్తమ్మ? నువ్వు అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళి పళ్ళెంలో అన్నం, నెయ్యి, ఆ పచ్చడి వేసుకొని తీసుకురావే. ఆ పచ్చడి టేస్ట్ చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. ఇలా మీ అత్తయ్య గారి నుంచి కాంప్లిమెంట్స్ తీసుకోవాలని మీకు అనిపిస్తుందా? మరి లేట్ చేయకుండా ఈ వీడియో చూసేసేయండి. మీరు కూడా టమాటా నిల్వ పచ్చడి చేసేయండి. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టమాటా నిల్వ పచ్చడి పక్కా కొలతలతో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? మా అమ్మగారి ఇంట్లో టమాటా మొక్కలు ఉన్నాయండి. అయితే టమాటాలు కూడా కాసాయన్నమాట. అయితే ఒక 1/2 కేజీ వరకు నాకు పంపిందనమాట. ఇప్పుడు టమాటా సీజన్ కదండి, ఇంట్లో కూడా టమాటాలు బాగా ఉన్నాయండి, నాటు కాయలు ఉన్నాయన్నమాట. సో ఇంకొక 1/2 కేజీ యాడ్ చేసుకొని 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి. బాగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఎర్రగా ఉండేటట్టు చూసుకోండి టమాటాలు అనేవి. ఇందులోకి 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకోండి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, మనకు గుప్పటి నిండా ఉండేటట్టయినా తీసుకోండి. ఈ చింతపండు 100 గ్రామ్స్ ఉంటుందండి. దీంట్లో గింజలు, పీసులు అవన్నీ ఏరి తీసేసి నీట్గా ఇలా ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలని కట్ చేసుకుందాము. టమాటాలని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో మంచిగా తుడిచేసేయండి, పొడి క్లాత్తో తుడిచేసేయండి. ఎక్కడ వాటర్ అనేది లేకుండా చూసుకోండి. మనం కట్ చేస్తున్న ఆ చాకుకి కూడా వాటర్ అనేది ఉండకూడదండి. వాటర్ అనేది తగిలితే పచ్చడి పాడవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో శుభ్రంగా పొడిగా ఉన్న చాకుతో ఆ టమాటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని అప్పుడు ఇలా కట్ చేసుకోండి. చూడండి, మొత్తం కట్ చేసుకున్నాను అనమాట. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మందంగా ఉన్న ఒక కడాయిలో వేసుకోండి. ఈ టమాటా ముక్కలతో పాటు మనం పెట్టుకున్నాం కదా చింతపండుని, దాన్ని కూడా వేసేసేయండి. స్టవ్ ఆన్ చేసేసి ఈ టమాటా ముక్కల్ని స్టవ్ మీద పెట్టేద్దాము. వీటినన్నిటిని బాగా స్ప్రెడ్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత చిన్నగా ఇలా కలుపుకోండి. వేడి తగులుతుందండి, ఇప్పుడిప్పుడే అలా వేడి తాకుతుందనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి ఇలా దాదాపుగా 20 to 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టేసేయండి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేస్తుంది. ఇలా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు కూడా అడుగంటుతుంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం ఆ మూత తీసినప్పుడు వచ్చే ఆవిరి నీళ్లు ఉంటాయి కదా, అవి పక్కకి వంచేస్తూ ఉండండి. దాదాపు చూడండి టమాటాలు అనేవి మగ్గిపోయాయి అనమాట. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అనిపిస్తుంటే ఇలా స్పూన్తోనే స్మాష్ చేస్తూ ఉండండి. చివరగా ఆ మూత అనేది లేకుండా ఒక 5 నిమిషాలు ఉడికించేసుకోండి. చూడండి, బాగా దగ్గర పడింది అనమాట. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వచ్చాక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీన్ని చల్లారనివ్వండి, పక్కకు పెట్టేసి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయి దోరగా వేగాలండి, లేకపోతే పచ్చడి చేదొస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కమ్మగా అనిపిస్తుందండి వాసన, ఈ మెంతులు ఫ్రై అవుతుంటే అప్పుడు ఫ్రై అయినట్టు అనమాట. ఆ తర్వాత 2 స్పూన్ల ఆవాలు వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆవాలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారేలోపు మనం టమాటా గుజ్జుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటా గుజ్జులో మన ఇంట్లో టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, 3/4 గ్లాసు కల్లుప్పు వేస్తున్నానండి. అంటే 80 గ్రాములు ఉంటుంది. 1 గ్లాసు కారం వేస్తున్నాను, 100 గ్రాములు ఉంటుంది.
మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, అది చూసుకోండి. ఉప్పు కొంచెం తక్కువైనా వేసుకోండి, కావాలంటే తర్వాత టేస్ట్ చేసి ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తున్న విధంగా మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలని మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఈ మిక్సీ జార్ కూడా తడి లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. మిక్సీ జార్ కడిగేసి కొంచెం సేపు ఎండలో పెడితే బాగా డ్రై అయిపోయి పొడిగా అవుతుందండి. అప్పుడు మనం ఇలా పచ్చడికి వాడుకోవచ్చు అనమాట. ఒక గుప్పెడు నిండా తీసుకొని చిన్నులపాయలు వేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదా టమాటా గుజ్జు, కారం, ఉప్పు వేసి ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా. మీకు మెత్తగా వద్దు, కొంచెం పలుకులుగా కావాలి, టమాటా అనేది కనిపిస్తూ అక్కడక్కడ అలా తగలాలి అనుకుంటే గనక సగం పచ్చడేమో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, మిగిలిన సగంని ఆ స్పూన్తోనే స్మాష్ చేసి మొత్తం కలిపేసేయండి. నేనైతే మొత్తం పేస్ట్ చేసేస్తున్నానండి. టమాటా పచ్చడి అనేది బాగా మెత్తగా చేసుకుంటున్నాను. అంటే ఈ పచ్చడి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు మెత్తగా ఉంటేనే మా పిల్లలు ఇష్టపడతారండి. అందుకని చెప్పేసి నేను మొత్తం గ్రైండ్ చేసేసుకుంటున్నాను. 1కి 2 సార్లు కలిపేసి మొత్తం ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని కడాయిలోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మనం ఇందాక వాడుకున్న గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో 1.5 నుంచి 2 గ్లాసుల వరకు ఆయిల్ పోసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 స్పూన్ల పచ్చిపప్పు వేసి 1 నిమిషం పాటు అలా కొంచెం వేగాక 2 స్పూన్ల మినపగుండ్లు లేదా మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. ఒక 10 నుంచి 15 వరకు చిన్నుల్లిపాయల్ని కొంచెం అలా దంచానన్నమాట. ఈ చిన్నుల్లిపాయలు కూడా వేశాను. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. తాలింపు అనేది చాలా ముఖ్యమండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడికి టేస్ట్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఆ తర్వాత 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేసి ఒక గుప్పెడు నిండా కరివేపాకు వేసేసాను. ఈ కరివేపాకు కూడా ముందే కడిగేసి ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోండి, కొంచెం ఆరబెట్టండి ఫ్యాన్ గాలికి. ఒకవేళ ఎక్కడన్నా కొంచెం చెమ్మ ఉన్నా కూడా మనం ఫ్రై చేస్తాం కాబట్టి అది పోతుందన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసేసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్కి ఇంగువ ఫ్రై అయిపోతుంది అనమాట. చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని ఈ పచ్చడిలో వేసి బాగా కలుపుకోండి. ఇలా తాలింపు పెడుతుంటే వాసన ఉందండి, అబ్బబ్బబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుందండి, అంత బాగుందనమాట. ఈ పచ్చడి ఇడ్లీ దోశలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం పచ్చడి తీసుకొని టేస్ట్ చేసి చూడండి. మీకేమన్నా ఉప్పు తక్కువ అనిపిస్తే మీకు ఎంత తక్కువ అనిపించిందో అంత సాల్ట్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఈ పచ్చడిని బాగా శుభ్రం చేసి పొడిగా ఉన్న డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు హ్యాపీగా ఉంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పచ్చడిలో వాడే స్పూన్ ఎప్పుడూ కూడా తడి లేకుండా చూసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వారానికో 10 రోజులకు ఒకసారి వేరే చిన్న గిన్నెలోకి తీసుకొని వాడుకుంటూ ఉంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి అండ్ పాడైపోకుండా ఉంటుందన్నమాట. మనం పచ్చడిని తీసే విధానంలో కూడా ఉంటుందండి. పచ్చడి ఎంత బాగా పెట్టినా మీరు తడి స్పూన్ కనుక పెట్టారంటే పచ్చడి పాడవుతుంది. ఇది వేడి వేడి అన్నం వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తింటుంటే ఉందండి, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉందా అండి. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.